కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తుకు రాకుండా చేయడానికి నానా కుట్రలు చేస్తున్నారు. గత పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అటక మీదకు ఎక్కించి వివిధ వర్గాల ప్రజలను అన్యాయం చేస్తున్నారు. అంతేకాదు అక్కడితో ఆగిపోకుండా జగన్పై కక్షతో ఏకంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యమనుకుంటున్న అధికార టీడీపీ పెద్దల అరాచక పాలనను చూసి అన్ని వర్గాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తు రాకుండా చేయటానికి నానా కుట్రలు చేస్తున్నారు. గత పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అటక మీదకెక్కించి వివిధ వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా జగన్పై కక్షతో ఏకంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యమనుకుంటున్న అధికార టీడీపీ పెద్దల అరాచక పాలన చూసి అన్ని వర్గాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి పట్టం కట్టేలా ప్రపంచం మెచ్చిన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తన జీవిత కాలంలో ఆయన చేసిన కృషి, రాసిన పుస్తకాలు, చేసిన మార్గనిర్దేశం ఎంత చెప్పుకున్నా తరగనిది. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన లెజెండరీ లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన త్యాగాలను, భారతదేశానికి ఆయన చేసిన కృషిని తరతరాలు నెమరేసుకునేలా విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 400 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ సామాజిక న్యాయ మహాశిల్ప ప్రాంగణంలో అంబేద్కర్ విశేషాలతో కూడిన మ్యూజియం కూడా ఉంది. కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికొచ్చే దేశ విదేశీ పర్యాటకులు నేటి రేపటి తరాలకు చెందిన వారు అంబేద్కర్ కృషిని తెలుసుకునేలా ఈ మహా ప్రాంగణం అత్యద్భుతంగా తయారైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అంబేద్కర్ స్మృతివనాన్ని రూపకల్పన చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కేవలం 5 రూపాయల ప్రవేశ రుసుంతో అంబేద్కర్ స్మృతివనం సందర్శించడానికి అనుమతినిచ్చారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ విగ్రహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. వైఎస్ జగన్ దార్శనికతను తలుచుకొని కుమిలిపోయారు. ఎలాగైనా సరే కక్ష సాధించాలని భావించారు. దాని ఫలితమే విజయవాడలోని ఈ సామాజిక న్యాయ మహాశిల్ప ప్రాంగణాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం మానేసింది. నిర్వహణను గాలి కుదిలేసింది. దాంతో ఆవరణంతా అపరిశుభ్రంగా తయారైంది. సందర్భం దొరికినప్పుడల్లా అంబేద్కర్ను పొగుడుతూ ప్రసంగాలు ఇచ్చే చంద్రబాబు ఆచరణలో మాత్రం అవేవీ పాటించరు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. గతంలో ఓ సందర్భంలో అంబేద్కర్ గురించి చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి వినండి. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్మించిన విగ్రహం కావటం వల్లనో మరో కారణమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వ నేతలు ఎవ్వరూ ఇటువైపు తొంగి చూడటం లేదు. కళ్ల ముందు ఎంతో గొప్పగా అంబేద్కర్ మహానుభావుడు కనిపిస్తుంటే కనీసం సందర్శిద్దామని కూడా పాలకులు ఎవరూ అనుకోవటం లేదు. చంద్రబాబుకు కోపం వస్తుందనేమో. ఆఖరికి కూటమిలోని దళిత నేతలు కూడా విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించడం లేదంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను గాలి కుదిరేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 16 నెలల కాలం అయింది. ఈ కాలంలో ఏనాడు అంబేద్కర్ స్మృతివనం గురించి పట్టించుకోవటం లేదు. ఈ స్మృతివనంలో పనిచేసే సిబ్బందికి ఇచ్చే వేతనాలను ఇవ్వలేదు. 10 నెలలుగా వారి జీతాలను పెండింగ్లో పెట్టడంతో వారు సమ్మెబాట పట్టారు. సిబ్బంది సమ్మెబాట పట్టడంతో అంబేద్కర్ స్మృతివనంలో చెత్త పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ అంబేద్కరిస్టులు, అడ్వకేట్లు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేశారు. ఈ చెత్తా చెదారం లేకుండా ఉంటే కొన్ని వేల మంది ప్రతిరోజు ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. వాళ్ళు తలా ₹1 టికెట్ పెట్టినా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బులు నెలలో 15 లక్షల రూపాయలు ఈజీగా వస్తుంది. ఆ ఇన్కమ్ను వదిలిపెట్టి గత ప్రభుత్వంలో కట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చి చూసి ప్రతి ఒక్కళ్ళు గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని తలుచుకుంటారు అని. ఆయన కట్టినటువంటి విగ్రహం, ఆయన కట్టిన సందర్భంలో కట్టినటువంటి విగ్రహాన్ని చూసే వచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళని గుర్తు చేసుకోకూడదని మీరు అంబేద్కర్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న 40 కోట్ల మంది దళిత బిడ్డలు అవమానిస్తారా? అంబేద్కర్ గారు రాష్ట్రానికి, దేశంలో ఉన్నటువంటి 4 కమ్యూనిటీలకు రాయలేదు రాజ్యాంగం. ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి రాశారు.
ఈరోజు అంబేద్కర్ పరిస్థితే ఇదిగో ఈ చెత్తా చెదారంతో ఉంటే రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ చెత్తా చెదారంలోని కలపాల్సిందిగా, కలపకపోతే దళిత బిడ్డలందరూ ఏమవుతారో ఒక్కసారి చూడమని చూస్తున్నాం. అంబేద్కరిస్టులు, దళిత సంఘాల నేతలు, అడ్వకేట్లు చేసిన ఆందోళన చూసి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం స్పందించింది. 6 నెలల జీతాన్ని విడుదల చేసింది. మిగిలిన 4 నెలల వేతనాలను త్వరలోనే ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం తూతూ మంత్రంగానే ఉందని, నిర్వహణ, అభివృద్ధి విషయంలో పటిష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.